ప్రొద్దుటూరులో ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ కులస్తుని ఒక మండల ఎంపీపీగా అంటే ఒక మండల ప్రెసిడెంట్గా నేను ఈ ప్రొద్దుటూరు మండలానికి 4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ అదే మాదిరి మా భార్య ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక సర్పంచ్ సోమవారపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి సుమారు 13-14 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. ఆ దుర్బుద్ధితో మేము కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఆ ఖాదరాబాద్ బిర్యానీ హోటల్ పక్కన అది ఒక 35 ఫ్లాట్లు వేసినటువంటి వెంచర్, అది ఒక పట్టా ల్యాండ్. అందులో ఫ్లాట్ నెంబర్ 6 నేను కొనుగోలు చేయడం జరిగింది. అది నేను కొనుగోలు చేసింది కూడా ఈ గవర్నమెంటులో, తెలుగుదేశం గవర్నమెంటులో ఒక 6 నెలలు 7 నెలల కిందట నేను కొనుగోలు చేసిన. ఆ కొనుగోలు చేసినప్పుడు 7 నెలల కిందట నా దగ్గర డబ్బు లేకపోతే ఒక ఫైనాన్షియర్ దగ్గర అది కుదవబెట్టి అప్పు తీసుకొని అతని పేరుతో రిజిస్టర్ చేయించిన. అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం. ఇట్లా చిన్న చిన్న అలిగేషన్స్ వస్తూ ఉంటే ఆ కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి, పొద్దుటూరు మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ మునీరు, వీళ్ళు ఇద్దరు కలిసి కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసులోనే ఎక్కడైనా దొంగ డీకేటీ పట్టాలు సృష్టించే వాళ్ళని చూసినాం, హద్దుల దగ్గర తగరారు పడే వాళ్ళని చూసినాం. సబ్ రిజిస్టరు సీళ్లు వాళ్ళే సొంతం తయారు చేసుకున్నారు. కొత్తపల్లి పంచాయతీ ఆఫీస్ తనిఖీ చేస్తే ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ సీళ్లు ఉన్నాయి వాళ్ళ ఆఫీస్లో. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సీళ్లు దొంగ సీళ్లు వాళ్ళే, దొంగ సంతకాలు వాళ్ళే. ఇట్లా ఈ అలిగేషన్స్ వస్తున్నాయని చెప్పి నాకు కుదవబెట్టుకున్న తర్వాత నేను నా పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నా. అక్కడ కన్స్ట్రక్షన్ చేయనీలే. ఒక 2 నెలల కిందట కూడా వచ్చి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన. ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ కూడా సుమారు 10-15 సార్లు నేను ఇక్కడికి వచ్చి నాకు ఉండబడిన రికార్డ్ అంతా కూడా సార్కు సబ్మిట్ చేసిన. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ చెప్తే పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు నిలబెట్టమన్నారు, కొండారెడ్డి నిలబెట్టమన్నాడు అని చెప్పి ఎస్ఐ సార్ చెప్పినాడు. ఈ పట్టాల్యాండ్లో 35 ఫ్లాట్ల వెంచర్, అది 1982 సంవత్సరంలో వెంచర్ వేసినారు. 1962 స్వతంత్రం రాకముందు నుంచి ఉండే రికార్డు అంతా మా దగ్గర ఉంది. పట్టాల్యాండ్లో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉండేదానికి వరదరాజురెడ్డి, కొండారెడ్డి గారి వాళ్ళ పర్మిషన్ ఎందుకు సార్? ఆ మునీరు శివచంద్రారెడ్డి వాళ్ళతో ఫోన్ చేయించినారు, అది నిలబెట్టమని చెప్పినారు అని చెప్తారు. అంటే ఎక్కడికి పోతుంది ఈ డెమోక్రసీ? అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. సుమారు నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. నేను ఇప్పుడు కూడా 6-6:30 వరకు కూడా నేను కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి వచ్చిన. 9 గంటలప్పుడు శివచంద్రారెడ్డి వాళ్ళ మనుషులు, మునీరు వాళ్ళ మనుషులు దౌర్జన్యంగా ఒక 15 మంది ఇనుపటి గడార్లు, సమ్మెటలు, జేసీబీ అవి గడార్లు సమ్మెటలతో ట్రై చేసినారు. ముందర పక్క ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళంతా పగలగొట్టినారు. మీరు చూసినా కూడా తెలుస్తుంది. అంతలోపల జేసీబీ వచ్చి జేసీబీతో రిమూవ్ చేస్తున్నారు. మాకు అక్కడనే మాతో పాటు ఉండే మా వాచ్మెన్ అంటే మా సూపర్వైజర్ అంతా అతనే చూస్తుంటాడు. రాజపల్లె కులాయి భాష నాకు ఫోన్ చేసి అన్న వాళ్ళు శివచంద్రారెడ్డి వాళ్ళ మనుషులు, మునీరు వాళ్ళ మనుషులు మనం నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఇది పాడగొడుతున్నారు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అంటే నేను మా భార్య ఆదరబాదర సరను పోయినాం. మా శ్రేయ బ్లాస్లో కొంతమంది 45 మంది ఉంటే ఫోన్లు చేస్తా చెప్పుకుంటూ పోయినాం. పోయే లోపల వాళ్ళు 15 మంది ఉన్నారు. మేము పోయి ఆడపోయి ఏమిది ఇట్ట పగలు కొడుతున్నారంటే, కొడక నువ్వు యా ఊరినిది సోమవారపల్లి అయితే నువ్వు కొత్తపల్లి పంచాయతీలోకి వచ్చి నువ్వు కన్స్ట్రక్షన్ చేసేంత మొగోనివే, ఇది మా అడ్డా, నువ్వెవరు నువ్వు మండల ప్రెసిడెంట్ అయితే మా పంచాయతీలోకి వచ్చి ఇది కొత్తపల్లి శివచంద్రారెడ్డి పంచాయతీ అడ్డా, నువ్వేంద్ర రెడ్డి వచ్చి కన్స్ట్రక్షన్ చేసేదని చెప్పి నన్ను బట్టలు చించి కొట్టినారు. ఆ ఇనుప రాడ్లు సమ్మెటలతో కూడా దౌర్జన్యం చేస్తుంటే మా భార్య నన్ను అడ్డుకుంది. వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే ఆయన అడ్డుకుంది. నువ్వేమే మాదానా, నువ్వు సర్పంచ్ అని ఏమైనా రెచ్చిపోతున్నావా? నువ్వు సర్పంచ్ అయితే సోమవారపల్లికి సర్పంచ్ అవుతావు, నీకు ఇక్కడేం పనే మానదానా అని చెప్పి ఎక్కువ మాట్లాడితే నిన్ను నీ మొగుడిని ఇద్దరిని ఇక్కడనే చంపి ఈ స్థలంలోనే బూర్సు పెడతామని చెప్పి మరింత దౌర్జన్యంగా చేస్తున్నారు. 20 రోజులు నెలన్నర నుంచి 15 సార్లు పోలీస్ స్టేషన్ తిరిగిన. ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్కి చెప్పిన అంత ఇంటాడాయన. సార్ వాళ్ళు దొంగశీలు సార్, దొంగ సంతకాలు, దొంగశీలు సార్. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి ఒక 5 నిమిషాలు ఎంక్వైరీ చేసి అయిపోతుందంటే ఆయన ఏం పట్టించుకోలే. కొండారెడ్డి, వరదరారెడ్డి నిలబెట్టమన్నారు, నిలబెడతాం. ఇదే చెప్తున్నారు. మేము ఏం చేయాలి దానికి? సీన్లో అభ్యర్థులు ఎవరున్నారా? వాళ్ళు ఉన్నారా? కొత్తపల్లిలో ఉంటే అవి షరీఫు, గౌసు ఇంకొకతను మునీరు వాళ్ళ తమ్ముడు ఒకతను. వాళ్ళు 3-4 మేము ఐడెంటిఫికేషన్ చేసినాం. కొంచెం చీకటి ఉన్నది. మిగతా ఒక 14-15 మంది దాని వాళ్ళ అనుచరులే మొత్తం వాళ్ళతో పాటు తిరిగేటే వాళ్ళ కార్లలో తిరుగుతుంటారు కాబట్టి మాకు అర్థమవుతుంది. నిలబడి పడగొడుతున్నారు. పోలీసు వాళ్ళకు విషయం తెలియజేసినారు. మీ దగ్గర అన్ని ఉన్నాయి. నాకు ఈ రోజు నిన్న SI2
ఇక్కడ కొత్తగా వచ్చిన ఆయన SI2 సారు ఆయనకు వివరంగా చెప్పిన నా సబ్జెక్ట్ అంతా కూడా చెప్తే లేదు నిన్న కన్స్ట్రక్షన్ చేసుకో నీకేం అబ్జెక్షన్ లేదులే కన్స్ట్రక్షన్ చేసుకో అని చెప్పినాడు. నెలన్నర రోజులు నిలబెట్టి మళ్ళీ నిన్న మొన్న కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినా 10 రోజుల నుంచి వారం నుంచి మొదలు పెట్టి ఆయన మళ్ళీ 2-3 రోజుల కిందట కూడా ఏం లేదులేండి అబ్జెక్షన్ చేసుకొని మళ్ళీ కడతన్నారంటే ఏం సార్ ఇంత అన్యాయం ఇది ఆల్రెడీ. దీంతో ఒక ఆశ్చర్యం చూడండి, మేము కొనింది ఈ ప్రభుత్వంలో ఎవరి దగ్గర కొన్నాం? తెలుగుదేశం వాళ్ళ దగ్గర కొన్నాం. మేము కొనింది తెలుగుదేశం వాళ్ళ దగ్గర కొన్నాం. వాళ్ళే కొనిచ్చింది అంటే వాళ్ళది కాదు ఆస్తి, వాళ్ళ దగ్గర వ్యాపారం చేస్తారు, వాళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు కొనిచ్చినారు. మార్కెట్ రేట్ కంటే 2 లక్షలు ఎక్కువ పెట్టినా. ఆ మెయిన్ రోడ్లో మాది ఫర్నిచర్ షాప్ ఉంది, మాకు కలుస్తుంది అని చెప్పి మార్కెట్ రేట్ కంటే 2 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నాం మేము, మాకు కలుస్తుంది ఉత్తరోత్తర అని చెప్పి. కానీ పెద్ద ఆయన మాత్రము నిన్న మొన్న ప్రెస్ మీట్లో చెప్పినాడు చాలా బాగా ఈసీలలో నకలలో ఉండేది అని చెప్పి. ఆయన చెప్పిన దానికి ఈ పొద్దుటూరులో జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధం. ఆయన శివచంద్ర రెడ్డి సలివేంద్రాలు మజ్జిగలు నీళ్ళ మజ్జిగలు ఇట దౌర్జన్యాలు చేసి ఆక్రమించి కోట్లు దొంగటి స్థలాలు భూములు ఆక్రమిస్తే దొంగ నీళ్ళ మజ్జిగ సలివేంద్రాలు బువ్వ ఎన్నైనా పెట్టచ్చు ఇట చేసే. ఆడ దొరసానిపల్లెలో ఆయన వాళ్ళ కాడ ఉండే డాక్యుమెంట్ నెంబరు, ఆ డాక్యుమెంట్ నెంబర్ చూసే ఆ దొరసానిపల్లెలో ఉంది. ఆడికి పోయి వాళ్ళని అడిగితే శివచంద్రాడి పేరు చెప్తానే, ఓయమ్మ ఇది శివచంద్రాడి దృష్టిలో పడిందంట కాంపౌండ్ కట్టుకోవాలని ఆయన ఆయప దృష్టిలో పడితే మంది కూడా పోతాదని చెప్పి వాళ్ళు కాంపౌండ్ కట్టుకుంటున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి ఈ పాత్రికేయుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న రాత్రి 10 గంటలప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయాలను మీ ముందు ఉంచాలి, ప్రభుత్వ అధికారులు కూడా చెప్పాలి అనేదే ఈ మీడియా సమావేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు, ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి 24 మంది ఎంపీటీసీలు ఉంటే అందులో ఏకగ్రీవంగా కాగలిగినటువంటి స్థాయిలో ఉండే లీడర్ శేఖర్ యాదవ్, బీసీ కులస్తుడు, యాదవ్ కులస్తుడు. ఇతను ప్రొద్దుటూరు మండలాధ్యక్షునిగా పనిచేస్తున్నాడు, ప్రజాప్రతినిధిగా. శేఖర్ యాదవ్, మా శేఖరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 489/2 489/2 ఈ సర్వే నెంబరు కలిగిన 10 సెంట్ల ఫ్లాటును 1982 సంవత్సరంలో వెంచర్ వేసిన 35 ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొన్నాడు. మళ్ళీ బాగా చెప్తాను ప్రజలకు, శేఖర్ కొనేది 10 సెంట్లు, ఇది ఒక ఫ్లాటు. సర్వే నెంబర్ 489/2. ఇది అమ్మింది ఎవరు అంటే గన, మొట్టమొదటి అమ్మినది ఎవరంటే 1982 సంవత్సరంలో ఉప్పరపల్లి వీరారెడ్డి అన్న ఆ సైటును వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసి నివాస యోగ్యమైన స్థలాలుగా మార్పు చేసి వెంచర్గా చేసి ఫ్లాట్లుగా విభజన చేసి అమ్మినాడు. అందులో 35 ఫ్లాట్లు. ఈ 35 ఫ్లాట్లలో ఒక ఫ్లాటే ఈ ఫ్లాట్. ఇది మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు కొని చివరిగా శేఖర్కి అమ్మినేది ఎవరు ఈ ఫ్లాట్లు కొన్ని తర్వాత అంటే గజ్జల భారతీదేవి. 1982లో వెంచర్ వేసినారు. అందులో 35 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఒక ఫ్లాటు ఒకరు కొన్నారు, వీరారెడ్డి అన్న, ఉప్పరపల్లి వీరారెడ్డి అన్న వెంచర్ వేసినది పెద్ద మనిషి. అది చేతులు మారిన తర్వాత ఫైనల్గా గజ్జల భారతీదేవి దగ్గర నుంచి మా శేఖర్ యాదవ్ కొన్నాడు. గజ్జల భారతీదేవి దగ్గర నుంచి శేఖర్ యాదవ్కు కొనిపించే దాంట్లో పక్క నుండి సహాయపడము, లేకుంటే కొనుక్కో శేఖర్ మంచిది అని చెప్పడము, లేకుంటే గజ్జల భారతి మాకు సంబంధించిన మనిషేలే తీసుకో మంచి స్థలమే అని చెప్పడం ఎవరంటే కనుక వరదరాజిరెడ్డికి అత్యంత ముఖ్యులైనటువంటి దారా భాస్కర్ రెడ్డి. వరదరాజిరెడ్డికి అత్యంత ముఖ్యులు వాళ్ళు. బద్వేలి శ్రీనివాసులరెడ్డి, లారేలి శ్రీనివాసులు, వీళ్ళిద్దరూ కలిసి గజ్జల భారతీదేవి మాకు తెలుసులే మన వాళ్ళే మంచి స్థలం తీసుకో నేను చెప్తాను కదా అని చెప్పిన వాళ్ళు.
ఆ దారా భాస్కర్ రెడ్డి బావమరిది కేశవరెడ్డి. ఆ కేశవరెడ్డి ద్వారానే ఈ స్థలాన్ని శేఖరు కొనింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో 1982లో వెంచర్ వేసిన 35 ఫ్లాట్లలో ఒక ఫ్లాటును వరదరాజిరెడ్డికి అత్యంత కావాల్సిన మనుషుల సిఫారసు మేరకు మా శేఖర్ యాదవ్ 1,20,00,000 పెట్టి కొన్నాడు. 10 సెంట్లు. అందులో ఒక 70 లక్షల రూపాయలు తన స్థలాన్ని వేరే చోట ఉంటే గజ్జల భారతీదేవికి రాపిచ్చి ఒక 50 లక్షల రూపాయలు నగదు లెక్కిచ్చి, అంటే మొత్తం మీద ఒక 1,20,00,000 రూపాయలు పెట్టి ఆ స్థలాన్ని ఇతను కొన్నాడు. ఇది మా వైపు నుండే నిజము, మా వైపు నుండే న్యాయము, చట్టము. ఇంకా సమస్య ఏంటంటే ప్రజలారా, ఈ స్థలము నాది, ఈ స్థలం నా పేరుతో ఉంది అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు, అంటే మునీర్ అనే కౌన్సిలర్ ఉన్నాడు కదా, ఆయన సంబంధించిన మనుషులు, లేకుంటే కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి నాయకత్వంలో వారి మనుషులు అందరూ ఒక టీంగా ఏర్పడి ఈ స్థలం మాది అని చెప్పి ఈ స్థలం దగ్గరకు వచ్చి గొడవ చేసే వాతావరణం 2-3 నెలలుగా జరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు వాళ్ళు వచ్చినప్పటికీ శేఖర్ యాదవ్ వాళ్ళకి చెప్తానే ఉన్నాడు, ఈ స్థలం నాది, మీది కాదు, ఇదిగో నా సర్వే నెంబర్ ఇది, నా రికార్డ్ ఇది, నా డాక్యుమెంట్ ఇది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా రికార్డు ఉంది, డాక్యుమెంట్ ఉందంటే అది తీసుకొని పోలీస్ స్టేషన్కి, తాలూకా పోలీస్ స్టేషన్కి వస్తే తాలూకా పోలీస్ స్టేషన్లో మీరు ఇవ్వండి, నేను ఇస్తా. వాళ్ళు పరిశీలించి ఎవరి స్థలమో వాళ్ళే తేలుస్తారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కైనా పిలిపిస్తారు, ఎంఆర్ఓనైనా వాళ్ళైనా పిలిపిస్తారని చెప్తే వస్తామంటారు, పోలీస్ స్టేషన్కి రారు. శేఖర్ కనీసం అంటే 10 సార్లు పోయింటాడు పోలీస్ స్టేషన్. కనీసం పోలీసు వాళ్ళైనా అతన్ని పిలిపించి ఇది గొడవ జరిగే ప్రయత్నం జరుగుతుంది, లేకుంటే ఇది నేరం జరుగుతుంటే అవకాశం ఉంది, ఎవరిదో కూడా తప్పుడు రికార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలిపించాలా, ఈ నేరాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి పోలీసు వాళ్ళు అవతల వాళ్ళని పిలిపించి వాళ్ళ రికార్డు పరిశీలించి ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో చెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. కానీ పోలీసులు నిర్లక్ష్యం చేసినారు. పోలీసులు నిర్లక్ష్యం చేసేదానికి కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శేఖర్ యాదవ్ పక్కన న్యాయం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకుని ఒక ముఠా వస్తుందో వాళ్ళది అన్యాయం ఉంది, పోలీసు వాళ్ళకు తెలుసు. పరిశీలిస్తే చెప్పాలంటే పైనుంచి ఒత్తిడి, చెప్పొద్దు, కాలయాపన చేయడం. పోనీ అవతలో ఎవరన్నా దగ్గర డాక్యుమెంట్ ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఎవరైతే ఉండారో వాళ్ళు కోర్టుకు పోయి ఒక ఆర్డర్ ఏమన్నది ఇచ్చినారా, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దని? ఒక ఆర్డరు లేకపోయా, పోలీస్ స్టేషన్కు రాయకపోయిరి, న్యాయం ఎక్కడో బజార్లో చెప్పకపోయిరి. మా ఆస్తిలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే నిన్న రాత్రి 10 గంటలప్పుడు దొంగోళ్ళు వచ్చినట్టు జేసీబీ మిషన్లు పెట్టి 10 గంటలప్పుడు శేఖర్ యాదవ్ కన్స్ట్రక్షన్ చేసిన కాంపౌండ్ వాళ్ళు, గోడను లేకుంటే రూమును పడగొడుతున్నారు. పోలీసు వాళ్ళకు 10 సార్లు పోయి చెప్పి ఏం లాభము, ఏం ఆపినట్టు? కన్స్ట్రక్షన్ చేసినట్టు పడగొట్టే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చినారు? కోర్టు ఆర్డర్ ఏమైనా ఉందా? పోలీసు దగ్గరికి వచ్చి రికార్డు చూపించినారా? అంటే గొడవ చేయాలా? అధికారం ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి, మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మేము ఆపుతాం. పోలీసు వాళ్ళు మా మాట వింటారు, మీ మాట వినరు. అప్పుడు గడ్డి తింటా శేఖర్ యాదవ్ వాళ్ళతో పంచాయతీకి పోయి చెన్నంపల్లె పంచాయతీ చేసుకొని నీకు ఈ 30 లక్షలు ఇచ్చా, 40 లక్షలు ఇచ్చా అని చెప్పి ఆ 30 లక్షలు 40 లక్షలు వాళ్ళ కాలబెడితే కన్నా సమస్య. ఇదే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతా ఉండే భూ ఆక్రమణలు, భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరగలే ప్రజలారా. నేను బాగా స్పష్టంగా చెప్తానా, కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్న భూ ఆక్రమణలు, భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరుగుతుండదు. విపరీతమైనటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయి, విపరీతమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అక్కడ. ఇది ఈ రోజు కాదు, చాలా నెలల తరబడి మాట్లాడుతున్నాం మేము. శివచంద్రారెడ్డి నాయకత్వంలో, కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయకత్వంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సంబంధించిన భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. పత్రికలు రాసినాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు రేపొద్దున ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వరదరాజరెడ్డి వాళ్ళు ప్రశ్నించవచ్చు, 1 సంవత్సరం క్రితం వరకు ఆయన మీ మనిషి కదబ్బా అని. ఎస్, నేను ఒప్పుకుంటున్నా. సంవత్సరం క్రితం ముందు శివచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ మా మనిషి. మా మనిషిగా మా పార్టీలో ఉండేటప్పుడే అతను అవినీతి చేసినాడు. మా మనిషిగా ఉండేటప్పుడే అవినీతి చేసినాడు అతను.
అయితే అతను చేసే అవినీతికి మాకు సంబంధం లేదు. కానీ మా పార్టీలో కొనసాగుతున్నాడు కాబట్టి మా పార్టీనా కాదంటే మా పార్టీని మేము అంగీకరించాల్సిందే. మేము ఆయన వద్దు అనుకునే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆరోపణలే ప్రధానమైనవి. విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉండడం వలన ప్రజా వ్యతిరేకత ఆయనకు పూర్తిగా ఉండడం చేత మేము ఆయన వద్దనుకున్నాం. మేము వద్దనుకున్నామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నారు. మావాడు కాదనిలే, ఆనాడు మావాడే, కానీ అవినీతి మాది కాదు. కానీ అవినీతి మాది కాకపోయినా ఆయన వలన మాకు ఎట్లా చెడ్డ పేరు నష్టం కలుగుతుందో ఈనాడు తెలుగుదేశం పార్టీలో ఉండే వరదరాజిరెడ్డికి వరదరాజి పార్టీకి కూడా ఆ అవినీతి ఆయన కాకపోయినా అవినీతి మరక ఆయన కంటుకోకుండా పోదు. మేము చెల్లించిన మూల్యమే తెలుగుదేశం పార్టీ కూడా శివచంద్రారెడ్డి వల్ల చెల్లిస్తుంది. రోజు చెప్తానంటాడు పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో మార్పిడి చేసినారు ఆస్తులను చెప్పి. సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆస్తులు ఎవరు మార్పిడి చేయలే, డాక్యుమెంట్లు మార్చలే. మేము చాలాసార్లు ప్రశ్నించినాం. ఇదిగో ఇప్పుడు నీ ముఠా చేస్తుంది. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు ముఠా ఏమైతే ఉందో వీళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు అనే దానికి చెప్తాం. వీళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఏంటంటే 547/1980 దస్తావేజ్ నెంబరు 547/1980 2.5 సెంటు ఈ దస్తావేజ్ ప్రకారం ఉండే ఆస్తి వాళ్ళు తీసుకొస్తాండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ 547/1980 దస్తావేజులో ఉండే 2.5 సెంటు ఎక్కడుందంటే రామేశ్వరం గ్రామ పొలంలో ప్రకారము గురుసాద మఠం దగ్గర ఒక చేనేత వారి ఇల్లు, ఒక చేనేత వారికి సంబంధించిన ఇండ్లు ఇది 2.5 సెంటు. ఈ డాక్యుమెంట్ పెట్టుకొని ఈ స్థలం నాది అంటారు. ఈ డాక్యుమెంట్ కూడా ఎంత అంటే 500 రూపాయల స్టాంపు మీద ఉందంట. 1980లో 500 రూపాయల స్టాంపే లేదని మా కాజా చెప్తున్నాడు. అసలు నువ్వు చెప్పిన 547/1980 దస్తావేజును మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ రికార్డు లేదు. అది ఇది ఇంపార్టెంట్ కీలకమైన మాట. ఈ దస్తావేజులో ఉండే మాటలు ఏమైతే ఆస్తి రిజిస్టర్ అయి ఉందో అది ఏదైనా కానీ లేదు, 2.5 సెంటు ఫేక్ కానీ ఏదైనా కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రికార్డు అయి లేదు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రికార్డు కాకుండా ఉండబడినటువంటి దస్తావేజు మీ దగ్గర ఉందంటే ఏమని అర్థం ప్రజలారా? నకిలీ స్టాంపులు తయారు చేసుకున్నారు, నకిలీ ముద్రలు తయారు చేసుకున్నారు, నకిలీ సంతకాలు తయారు చేసుకున్నారు. అంటే ఇది ఒక పెద్ద పెద్ద ముఠా. నకిలీ స్టాంపులతోనూ నకిలీ ముద్రలతోనూ నకిలీ సంతకాలతోనూ ఎవరు పడితే వాళ్ళ ఆస్తులను మీ పేరుతో దొంగయి రాసుకొని అడ్డం వేసి 30 లక్షల 40 లక్షలు కొట్టే కార్యక్రమం జరుగుతుంది. మేము చెప్పినది తప్పైతే వాళ్ళ దగ్గర ఉండే రికార్డు తీసుకొని పోలీసు వాళ్ళ చేతికి ఇస్తే పోలీసు వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రమ్మనండి. పోలీసు వాళ్ళు నిజాయితీ పనులు అయితే తెలుసమని ఇది మా రికార్డు అని పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం. వాళ్ళ రికార్డు కూడా పోలీస్ స్టేషన్లు తెప్పించుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రమ్మనండి. మీడియా సమక్షంలో పోలీసు వాళ్ళ రికార్డు తీసుకొని వచ్చి ఎవరిది ఈ ఆస్తి అని తేలాలా? నకిలీ స్టాంపులు నకిలీ ముద్రలతో నకిలీ సంతకాలతో ఒక ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏదైతే ఉండి ప్రొద్దుటూరులో రాజ్యం వెళ్తా ఉందో వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టాల్సిన బాధ్యత లేదా? పోలీసుల మీద కేసులు పెట్టమని చెప్పాల్సిన బాధ్యత నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే నీతిపరునికి లేదా? మీ వాళ్ళు చేసే శృంగారము ఎదుటోడు చేయకపోయినా వ్యభిచారమా? స్పష్టంగా చెప్తానాం. ఈ నేరానికి ప్రధానమైనటువంటి కారణం అక్రమ రూపంలో ఆస్తులను సంపాదించుకోవాలా, ధనం సంపాదించాలనే ఆశపోతుతనం. దీనికి ప్రధానమైన కారకులు ఎవరు అంటే గన తెర వెనుకల శివచంద్రారెడ్డి, తెర ముందర మునీరు, ఇంకొకడు. ఇది ఒకటే కాదు, కొత్తపల్లి పంచాయతీలో జరుగుతూ ఉండేది. ఎక్కడ చూసినా జేసీబీ మిషన్ తిరుగుతుంటుంది. గద్ద కోడి పిల్లల కోసం తిరిగినట్టు తిరుగుతుంటుంది జేసీబీ మిషన్ ఒకటి. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే, ఎక్కడ ప్రభుత్వ భూమి ఖాళీ ఉంటే, ఎక్కడ ముస్లిం ముతక కరోనాలో చచ్చిపోయింటే, ఎక్కడ ఒంటరి మహిళ ఉంటే, ఎక్కడ దూర ప్రాంతాల్లో నివాసం ఉండి కళాస్తులు ఉంటే అవన్నీ నాయే. శివచంద్రారెడ్డి మాట అవన్నీ నాయే. జెండా బాతేయడమే, ఒక టీం రావడమే. నేను చెప్పేది అబద్ధమో నిజమో కొత్తపల్లి గ్రామ పంచాయతీలో పోయి విచారణ చేపట్టండి అధికారులారా. మీడియా సోదరులపై విచారణ చేయండి, నిజాయితీగా మీరు చేయండి, మీకు బోధపడతాయి.
ఇంత అవినీతి పెట్టుకొని పంచాయతీలో ఇంత రాజ్యం వెళ్తా అంటే అవినీతి. వరదరాజరెడ్డి గారు నిద్రపోతున్నారా? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? నేను అడుగుతా ఉన్నా తాలూకా పోలీసు వాళ్ళను. 10 సార్లు వచ్చినాడే పోలీస్ స్టేషన్కి ఆయన, 10 సార్లు వచ్చినాడు. ఎవరు? శేఖర్ యాదవ్. ఒక్కసారన్నా మీరు వాళ్ళని పిలిపించినారా? ఒక్కసారన్నా నిగ్గు తేల్చేదానికని. ఏముందా నిగ్గు తేల్చేదానికి? 3 నెలలు పడుతుందే. ఇప్పుడు పంపించినాం కాగితాలు, వాళ్ళని తెప్పించుకోండి, మీడియాను కూర్చోబెట్టుకోండి, రమ్మన్నాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒకరిని చూడమన్నాడు రికార్డులు ఉందో లేదో. నేను చెప్పిన సర్వే నెంబరు, బారు, పరదేశి. ఈ నేరం తెలుగుదేశం పార్టీ చేస్తాంది కాబట్టి మూసిపెట్టాలి. నేను పోలీసులను అడుగుతా ఉన్నా, కన్స్ట్రక్షన్ శేఖర్ యాదవ్ చేస్తే రాత్రి 10 గంటలప్పుడు పోయి పడగొడుతున్నారంటే పోలీసులను అడుగుతున్నా, రాత్రిపూట పోయి 10 గంటలప్పుడు పడగొట్టి ఎవరయ్యా? మోసం వాళ్ళు పోతారు. నిజాయితీ పరులు మంచోళ్ళు అయితే రాత్రులు పడగొడతారా? పోలీసు వాళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదా?